హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్స్ అండ్ వార్తా విశేషాలు చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. తెలంగాణలో తోషిబా భారీ పెట్టుబడులు. హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టనున్న తోషిబా జపాన్ లో రేవంత్ సమక్షంలో ఒప్పందం. 562 కోట్ల పెట్టుబడులు పెడుతున్న తోషిబా టోక్యో నుంచి చాలా నేర్చుకున్న జపాన్ రోడ్ షోలో రేవంత్ రెడ్డి భారత్ జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తుని నిర్మించుకుందామని పిలుపు. జపాన్ పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ. సో 562 కోట్లతోని పెట్టుబడులు చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. అయితే జపాన్ తోషిబా కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. సో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఉన్నటువంటి గతంలో ఎన్నో రూల్ చేసినటువంటి ప్రభుత్వాలు విదేశాలు తిరగడం రావడం జరిగింది. వాళ్ళు ఎన్ని కోట్లు పెడుతున్నారు, 1000 కోట్లు, 800 కోట్లు, 500 కోట్లు అంటారు. కానీ మనం ఎటు పోతున్నాయో అర్థం కాదు, ఎవరు డెవలప్మెంట్ అవుతున్నారో కూడా అర్థం కాదు. కానీ నిరుద్యోగులు మాత్రం అట్లనే ఉంటారు. ఇక పెద్ద పెద్ద అక్షరాలతో మనం చూస్తాం. ఇక మైక్ లో చెప్తుంటారు, నరంనే 40 మాటలు మాట్లాడుతూ అన్నట్టు ఇక చెప్తూనే ఉంటారు. కానీ ఇవి ఎటు పోతాయి, కోట్ల రూపాయలు ఏమైతున్నాయో కూడా అర్థం కాదు. మరి ఎవరు అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయో కూడా అర్థం కాదు. మొన్న మనం కొండ సురేఖ చూసినాం కదా, మన కొడుకో ఎవరో ఏరోనాటికల్ చేసి ఉద్యోగం అని చెప్పేసి మన శ్రీధర్ బాబు అని అడుగుతారు. వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, వాళ్ళకే ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. వేరే నిరుద్యోగులు మాత్రం అట్లనే ఉండాలి. అడక తినాలి. చదువుకున్న వాళ్ళు నా రోడ్ల మీద తిరుగుకుంటా అడక తింటున్నారు సర్టిఫికేట్ పట్టుకుని ఉద్యోగాల గురించి. కానీ ఉద్యోగాలు లేవు. మళ్ళీ ఏది రైజింగ్ ఇండియా, రైజింగ్ తెలంగాణ, అడక తింటుంటారు నిరుద్యోగులు. మన ఆయన ముసలికి వచ్చే పింఛన్ల మీద ఆధారపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించారు. పెళ్లిలు అయితే లేవు కూరగాళ్ళకి. జపాన్ దిగ్గజ సంస్థ తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టిటిడిఐ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు ఆవిష్కరణకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కరెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారన్నట్టు. మరి ఏ పాటు ఉద్ధరిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని, విదేశీ పర్యటనకు వెళ్ళిన మరి ఇంకేమేమి పట్టుకొస్తారు. ఈ చేసే వరకు మళ్ళీ 5 ఏళ్ళు అవుతుంది అనమాట. అంత కంపెనీ స్థాపించి అంత అమల్లోకి వచ్చే వరకు 5 ఏళ్ళు అవుతుంది. అది చేసేది ఎవడో మరి లబ్ధి ఉంది ఎవరో అర్థం కాదు. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో వర్షం. అబిడ్స్, నాంపల్లి, బంజారాయిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం. నగరంలో జలమయమైన రహదారులు. నాగర్ కర్నూలు కూడలలో ట్రాఫిక్ జామ్లతో వాహనదారుల ఇబ్బందులు. ఒక్కసారి మనం చూసుకోవాలి. సడన్ గా ఈ యొక్క ఉరుములు మెరుపులతో వడగళ్లతో వర్షాలు పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మనం రీసెంట్ గా చూసిన గ్రామీణ ప్రాంతాలలో ఒక యువకుడు చనిపోవడం జరిగింది. ఏదైతే ఉరుము పిడుగు పడడంతో. సో ఖచ్చితంగా చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి, సేఫ్ సైడ్ గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే సడన్ గా చనిపోతే వాళ్ళు ఎంతో బాధపడేటటువంటి సిచ్యువేషన్ మనం గమనించుకోవచ్చు. చేతికొచ్చినటువంటి కొడుకు సడన్ గా కళ్ళ ముంద తిరిగినటువంటి కొడుకు కాలేజీకి పోయి వచ్చినప్పుడు చెట్టు కింద ఇది వర్షం పడుతుందని చెప్పేసి ఆగితే ఉరుము పడడంతో అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పంట క్షేత్రాలు, వ్యవసాయ క్షేత్రాలలో అయితేనేమి రైతన్నలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. అబిడ్స్, నాంపల్లి, బంజారాయిల్స్, మాదాపూర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, గాంధీ భవన్, కార్వాన్, కుత్బులాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కావడంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్ల కారణంగా తీవ్ర అసౌకర్యంగా గురవుతున్నారు. ఫ్లాట్లు కడుతున్నారు, చెరువులు కబ్జా చేస్తారు, కోటలు కబ్జా చేస్తారు. నీళ్ళని రోడ్ల మీదకి వస్తాయి. చెరువులు అంతా ఇప్పుడు చౌరస్తాల మీద, రోడ్ల మీదే చెరువులు కనిపిస్తుంటాయి. మనకి ఉన్నటువంటి చెరువులు కనుమరుగైపోతాయి రానిగా. మీరు ఆడ కబ్జా చేస్తే చెరువు నీళ్ళని రోడ్ల మీదకి వస్తుంది. నాయకుల నిర్వాహకము, అధికారుల నిర్వాహకం వల్ల ఈ ఉద్దారకం అనమాట. ప్రజలు ఇంత కష్టపడతారు. రోడ్ల మీద వర్షం పడితే కథం. ఇక గ్రూప్ 1 పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కవిత బహిరంగ లేఖ అక్కడే చెప్తుంది. గ్రూప్ 1 పరీక్షలు అంటే మళ్ళీ నిర్వహించాలని, గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్. నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని ఆరోపణ. పిల్లల గురించి ఉద్యోగాలు లేక ఆగమాగం అవుతున్నారు చదువుకున్న వాళ్ళంతా, గ్రూప్ 1 పిల్లలంతా. మీ ఊకసప్పుడు 5 ఏళ్ళు ఆపి మీ ప్రభుత్వం వచ్చినాక పెట్టి రాదురిగా.
వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది అంటున్నారు కదా, ఇంకో 4 ఏళ్ళు అవుతా అయిపోతుంది, మీ ప్రభుత్వం వచ్చినాక పెడతారా? మరి అట్లనే చెప్పుర్రి. కాంగ్రెస్ పట్ల ఎలా ఉండాలో కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్న. బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శ. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్న కిషన్ రెడ్డి. ఎవరి గురించి మీరు కూడా వాళ్ళ గురించి మాట్లాడొద్దు కిషన్ రెడ్డి గారు. అంటే మీరు కరెక్టే చెప్తారు, బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని విమర్శ. ఎవరు మా పార్టీ గురించి మాట్లాడని అవసరం లేదని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అంటే నేను ఏ పార్టీని సమర్థిస్తలేను, ఏ పార్టీని ఎత్తుకొని తిరుగుతలేను. మీరు కూడా ఏ పార్టీల గురించి విమర్శించొద్దు. అప్పుడైతేనే పరిపాలన వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళని విమర్శలు ఇక్కడ దుఃఖం పెట్టొద్దు పొద్దున పేపర్లలో. ఆయన నన్ను ఇది అన్నాడు, నేను ఇది ఆయన అంట, కౌంటర్కి ప్రతి కౌంటరు. మీ డ్రామాలు చూసుకుంటే నువ్వు కూర్చోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది తెలుసుకోరు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికేట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నువ్వు ప్రశ్నిస్తావు, ఆయన జవాబిస్తారు, ఆయన ప్రశ్నిస్తే మీరు జవాబు ఇవ్వాలన్నమాట. ఇదే ఉంటుంది. రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి అమలు చేయండి. కర్ణాటక ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ లేఖ. విద్యా వ్యవస్థలో దళిత ఆదివాసీ వర్గాల విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ. అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టం మరే బిడ్డ ఎదుర్కోకూడదని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ గారు నేను చూపిస్తాను. నాకు గ్రామీణ ప్రాంతాలలో పోతే ఒకటే క్లాస్ ఉంటుంది, ఒకటే రూమ్ ఉంటుంది. దాంట్లో 4-5 తరగతుల విద్యార్థులు ఒకటే కూర్చుంటారు, ఒకటే టీచర్ ఉంటారు. మరి 5వ తరగతి వరకు 4వ తరగతి విద్యార్థులు ఒకటే గదిలో ఒకటే బోర్డుతోని ఒకటే టీచర్ ఎట్లా చెప్తుందో అర్థమవుతుంది. మరి మీరు ఆ టీచర్ పద్మశ్రీ అవార్డు అని ఇయ్యరు మరిగా. ఎందుకంటే అంతమంది పిల్లలకి అన్ని తరగతుల వరకు ఒకటే రూమ్ లో విద్యను బోధిస్తున్నట్టు ఇది హైలైట్. ప్రపంచం ఏడు ఉండదు, మన తెలంగాణలోనే ఉంటుంది అనమాట. ఈ వింత ఆ బాత్రూమ్ నుండి ఆ డోర్లు చక్కగా ఉండేది. ఇక మీరేమో అంబేద్కర్ వంటి కష్టము ఎవరు పడొద్దు అని చెప్పేసి మీరు ఇక్కడ చెప్తున్నారు. నేనన్నా పంపిమంటే నేను వీడియో పంపిస్తాను మరి తీసి. ఈనాడు ప్రభుత్వ బడుల విద్యార్థుల పరిస్థితి ఎట్లుందో మేము కళ్ళారా చూసినాము. నేను పోయినాను, నేను షూట్ చేసినాను. బాత్రూమ్లు ఎట్లున్నాయి, స్కూల్ ఎట్లుంది, టీచర్ ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. విద్యార్థులు వస్తే టీచర్లు రారు, ఆ టీచర్లు ఉంటే ప్రిన్సిపల్ రాడు. ఏమైనా సంతకాలు అయితే పడితే జీతాలు అయితే టైంకి తీసుకుంటారని విద్యార్థుల భవిష్యత్తు ఏమైతుందో కూడా ఆలోచించుకోలేనటువంటి పరిస్థితి. బాత్రూమ్ లేక బయట పోతే పాము కట్టేసి చచ్చిపోడు, పిల్లలు ఆగమాగం అవుడు. సో తల్లిదండ్రికి ప్రభుత్వ పాఠశాలలో భరోసా లేక అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్ళకు పంపించుడు. ఇదంతా తతంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒకసారి పర్యటించుడు. సో ఇది ప్రజల ఇది ఇంకోటి వార్తా వివరణ ఉంది, మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి తీర్మార్ మల్లన్న వార్నింగ్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇవ్వద్దన్నారు. వాస్తవానికి ఇది ముఖ్యమంత్రి అయినా సరే ఏం గులాంగిరి అయ్యేటటువంటి ప్రసక్తి ఏం లేదు. బీసీ ప్రజలారా, ఈనాడు బీసీ ప్రజల ఓట్లతోనే కీలకంగా గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇంకా తల్లాడుతుందన్నమాట. ఏదో డ్రామాలు మీద మరి ఏది మన దేవుడు వరం ఇచ్చినా కానీ అయ్యగారు అడ్డుపడ్డట్టు ఈనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీ ప్రజల గురించి ప్రస్తావన తీసుకొచ్చినందుకు ఈనాడు మీరు ఖచ్చితంగా చేసి చూపించాలి. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అయితేనే, స్థానిక సంస్థల దాంట్లో అయితేనేమి, ఈనాడు మంత్రి పదవులలో అయితేనేమి, ఎమ్మెల్యేలలో అయితేనేమి మీరు ఏం చేసినారు, ప్రజలకు ఎంత అన్యాయం చేసినారు ప్రజలు చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీకేం గులాంగిరి అయ్యేది ఏం లేదు, మీకే లూచిపడలేదు. ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా మీరు ఎట్లయినారో తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత ఉంది, ఓటు శాతం ఎంత ఉందో ఆలోచించుకోవాలి. మీరు దులిపేసుకుంటే మాత్రం ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. మొత్తం ఏది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో లెక్కేందో కథ ఏందో మేమెంతో మాకంత అన్నట్టు లెక్కతో సహా అప్పచెప్తాము. ఇక చూడు ఎట్లుంటుంది బీసీల కథ, ఎట్లుంటుంది బీసీల ఉద్యమం, ఎట్లుంటుంది బీసీ రాజ్యం అంటే ఎట్లుంటుందో మేము చూపిస్తాం. రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తే ముఖ్యమంత్రి కుర్చీని గుంజేస్తామని హెచ్చరిక. ఇక కుర్చీ కూడా ఉండదు ఆడ, కుర్చీ కూడా ఉండదు, గుంజుడు కుర్చీ ఉండదు కాడ. ఈ ముఖ్యమంత్రి సీటు కేసరి పెట్టేదే బీసీ ప్రజలు. ఇక చూసుకో ముఖ్యమంత్రి గారు, బీసీ ప్రజలకి న్యాయం చేస్తావా? ఇక ఉన్న 6 మంత్రి శాఖలు ఉన్నాయి, అవి కూడా మళ్ళా మీ వర్గాల వాళ్ళకి ఇచ్చుకుంటున్నా, బీసీలకు ఇస్తావా? ఇక చూసుకో, అర్థం చేసుకో. ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.